బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంపై మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించి అసలైన స్వతంత్రం ఇచ్చింది టీడీపీనే అని మంత్రి రవీంద్ర తెలిపారు. పటేల్ పట్వారీ, కరణం మరియు మున్సబ్ వ్యవస్థలను రద్దు చేసిన ఘనత ఎన్టీఆర్దేనని మంత్రి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ బీసీలకు స్థానిక సంస్థల్లోని 20% రిజర్వేషన్స్ కల్పించారని గుర్తు చేశారు. చంద్రబాబు వచ్చాక ఆ నంబర్ 34%కి పెరిగిందని గుర్తు చేశారు. 2 ఏళ్లుగా బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని గుర్తు చేశారు. బలహీన వర్గాలకు కూడా అవకాశం ఇచ్చి పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా నిలబెట్టడం. అదే కాకుండా ఆనాడు పటేల్ పట్వారీ వ్యవస్థ, కర్ణం మున్సబుల వ్యవస్థ, బాంఛందొర అని మరి చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి నుంచి మరి ఆ వ్యవస్థలన్నీ కూడా రద్దు చేసి, విముక్తి చేసి బలహీన వర్గాలకి ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు. అదే కాకుండా స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళని కూడా స్థానిక సంస్థలోకి ఎంటర్ చేయాలి, చట్టసభలోకి నాయకత్వాన్ని పెంచాలి అంటే స్థానిక సంస్థలు ఇచ్చే సాధ్యం అని చెప్పి ఆ రోజు నిర్ణయించి స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇచ్చారు. మొట్టమొదటి 20%తో ప్రారంభమై తర్వాత 27%తో చంద్రబాబు నాయుడు గారు 1995లో ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. 34% చేయడానికి చట్టం తీసుకొచ్చారు. ఆ చట్ట ప్రకారం 95 నుంచి జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా 2014 వరకు జరిగినటువంటి అన్ని ఎన్నికలు కూడా చట్ట ప్రకారంగా 34%తో జరిగింది. కానీ దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక తప్పుడు జీవో తీసుకొచ్చి ఆ జీవో ద్వారా 34% నుంచి 24% తీసుకొచ్చి దానివల్ల అనేక మంది దాదాపు 16,800 మంది స్థానిక సంస్థలో పోటీ చేసిన అర్హత కోల్పోయారు. మరి అటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తారు. అదే కదా వాళ్ళ మీద దాడులు చేయటం. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి బలహీన వర్గాలందరూ కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు కాబట్టి వాళ్ళని అణిచేయాలనే ఉద్దేశంతో ఒక దుర్మార్గమైన ఆలోచనతో తప్పుడు కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం, హత్యలు చేయటం, అనేక రకాల ఇబ్బందులు పెట్టించారు, ఆస్తులు దోచేయటం. ఇవన్నీ కూడా చూసిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అపోజిషన్ మేము అందరూ కూడా పోరాడాం. మా అందరి మీద కూడా కేసులు పెట్టాం, పోరాడాం. ఇవాళ ఆ 34% ఇస్తాను మేము ఆ రోజు హామీ ఇచ్చాం. దాని ప్రకారం ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే అనేక కార్యక్రమాలు చేస్తాం. వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా మరి ఏదైతే బీసీ రక్షణ చట్టానికి కూడా కార్యాచరణ చేస్తున్నాం. ఇవాళ రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు జరగాలి, దానికి కూడా 34%తో ముందుకెళ్ళడానికి యాక్ట్ ప్రకారం, చట్ట ప్రకారం ఆ జీవోను కూడా, పాత జీవోలన్నీ కూడా రద్దు చేసి ఇప్పుడు కొత్త ఏదైతే చట్టం ఇచ్చామో ఆ చట్ట ప్రకారమే 34% రిజర్వేషన్తో వెళ్ళబోతున్నాం. బలహీన వర్గాలకు కూడా అవకాశం ఇచ్చి పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా నిలబెట్టడం.